కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలతోని ఒక ఆర్డినెన్స్ పేరుతో డ్రామాలు ఆడుతుంది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 6 నెలల లోపల ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి ఆ మాటనే మర్చిపోయి సంవత్సరంన్నర గడిపోతుంది. ఇప్పటికి కూడా ఎన్నికలు నిర్వహించకుండా నానవేస్తూ వచ్చి కోర్టు మొట్టికాయలు వేయడంతో ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పి ఆర్డినెన్స్ పేరుతో డ్రామాలు ఆడుతుంది. మరి ఆర్డినెన్స్ అనేది ఎక్కడ కూడా చెల్లుబాటు అనేది కాదు అని చెప్పి న్యాయ కోవిధులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తన పందాన్ని మార్చుకోవాలి. ఇప్పటికీ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి, బీసీ సంఘాలను ఢిల్లీకి తీసుకెళ్లాలి. ఆ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% అమలు అయ్యే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. లేకుంటే ఇదంతా బీసీల పేరు మీద కపట ప్రేమనే అవుతుంది. మేమెంతో మాకంతా అనే నినాదంతో ఈరోజు మేము ముందుకు వస్తున్నాం. మా రిజర్వేషన్ మాకు కల్పించేంత వరకు, చట్టబద్ధంగా కల్పించి నిర్వహించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం.